అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 11వ తారీఖు ఫిబ్రవరి 2024 నుంచి 17వ తారీఖు ఫిబ్రవరి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈ వారపు యొక్క గ్రహస్థితిని చూసుకుంటే గురువు యొక్క స్థితి మేషరాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, మరి రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు మకర రాశిలో, కుంభంలో శని మరియు చంద్రుడి యొక్క స్థితి, అలాగే రాహు వచ్చేసి మీనరాశి సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఈ 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే ఈ వారం యొక్క స్థితిగా చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు శతభిష నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రం వరకు, విద్యా తిథి నుంచి దశమి తిథి వరకు, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి ఏమైనా మనం కార్యాలు కర్మలు చేయడానికి కూడా ఉపయోగపడడానికి కోసం చెప్పడం జరిగిందనమాట. మీరందరూ కూడా మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా నెంబర్ పైన ఇచ్చాను, 3లో కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను, మీ జాతకాలు మొత్తం చెప్తాను. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో సూర్యగ్రహం యొక్క మార్పు మీ ఆరోగ్యాన్ని చక్కగా చేస్తుంది. ఎంతో రోజులుగా ఉన్న అనారోగ్యం అంతా పటాపంచలైపోతుంది. శత్రువులు మిత్రులవుతారు. ధన ఆదాయం బాగుంది. కుటుంబంలో సంతోషం, చదువు, పిల్లల చదువు బాగుండడం, బంధువుల స్నేహితుల సహాయ సహకారాల్లో పెద్ద మార్పు ఏమీ లేదు. వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వేస్ట్. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ప్రేమ బాగుంటుంది. పిల్లల యొక్క విదేశీ యానం, దూర విద్య కలిసి వస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుందని చెప్పాను. భార్యాభర్తల మధ్య చక్కటి సైతం కలిగి చాలా బాగుంటారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అలాగే అదృష్టంగానే చూసుకుంటే మీ రాశి వాళ్ళందరికీ అదృష్టం అనేది చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారం బాగుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మంచి మంచి అవకాశాలతో ఈ వారం అంతా బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో ఈ వారం కాస్త నష్టాలకు గురయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. మీనరాశి వాళ్ళందరూ కూడా తమకు తోచినట్లుగా చక్కటి గురు మంత్రాలు చదువుతూ, ముఖ్యంగా దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని 16 సార్లు చదవండి. మీకంతా మేలు జరుగుతుంది. నమస్కారం, మీ గోపాలయ్య.